Hey, hello, mama. Welcome back to our YouTube channel Money Blogs 848. This is Manisa. You are watching Money Blogs 848. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనమైతే ఒక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసాం. సో మీకు జరిగిన విషాదం మీకు తెలిసిందే. సో రీసెంట్గా మన ఛానల్ వచ్చేసి అయితే టర్మినేషన్ అయితే అయిపోయింది. సో అది ఎలా అయింది ఏమైంది అనేది మాత్రం సో నాకు ఇంకా అంటే ఏమంటారు ఇంకోసారి నాకు క్లియర్గా నాకైతే ఒక విజన్ అయితే లేదు. అసలు ఎలా జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది అని అయితే క్లియర్ విజన్ అయితే లేదు. సో ఒకవేళ దాని గురించి నాకు ఏమైనా టాపిక్ తెలిసే మీకు ఖచ్చితంగా అయితే అప్లోడ్ ఇస్తాను. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఛానల్ అప్పీల్ అనే ఆప్షన్ ఉండడం అది మన లక్. అసలుకి ఎంత లక్ అనే మాత్రం 100% లక్. ఎందుకంటే అప్పీల్ అంటే ఛానల్ ఎందుకు పోయింది అసలుకి రిటర్న్ తేవాలంటే అప్పీల్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మన విజన్ వరకు పెట్టుకోవచ్చు. సో అది ఒక వేరే అతనికి అయితే ఇచ్చాను. సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే తెప్పియగలను అని అయితే అన్నాడు. సో చూద్దాం, అంతవరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి. ఎందుకంటే దాని మీద అంతగానో మోప్స్ పెట్టుకున్నా కూడా టైం అయితే చాలా వేస్ట్ అవుతుంది. అందుకని మనమైతే ఇంకో కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసాం. దీని పేరు కూడా మనీ వ్లాగ్స్ 9848. సేమ్ లోగో సేమ్ బ్యానర్. అండ్ అలాగే మనము రీసెంట్గా అప్లోడ్ చేసిన ఛానల్ పోయిందనే వీడియో కూడా మీరు చాలా బాగా రెస్పాన్స్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఎంతగానో పెరిగింది, వ్యూస్ కూడా అయితే చాలా బాగా వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే, అండ్ అలాగే మనకి ఛానల్ చేసిన 1 వీడియోకే మనకి 21 సబ్స్క్రైబర్స్ దాకా అయితే పెరగడమే జరిగారు. సో నేనైతే చాలా బాగా సంతోషపడ్డాను. ఎందుకంటే ఎంతగానో సపోర్ట్ చేస్తున్నానంటే సో ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ వస్తుందని అయితే కోరుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే మాత్రమే సో ఇది వచ్చేసి అయితే మన కొత్త ఛానల్ అనమాట. ఐ యామ్ బ్యాక్. మనమైతే మళ్ళా తిరిగి వచ్చాము. సో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఎలాంటి బాధ లేకుండా మనమైతే ఛానల్ అయితే క్రియేట్ చేసేసినాం. ఈసారి నుంచి అయితే మంచి కంటెంట్తో మంచి ఫుటేజ్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో పాత వీడియోస్ అని ఒక లెక్క, కొత్త వీడియోస్ అని ఇంకో లెక్క అనమాట. ఈసారి షేకింగ్ కానీ బ్లర్ కానీ ఏది ఉండదు. మీకు క్లియర్ ఫుటేజ్ అయితే ఇస్తాను. ఏ వీడియో అయినా సరే ఒక క్లియర్ విజన్ అనేది ఇస్తాను. చాలా వీడియోస్లో పాత వీడియోస్ అన్నీ చూసుకున్నట్టయితే షేకింగ్ కానీ బ్లర్ కానీ ఉండింది. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనమైతే కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఇప్పటి నుంచి అయితే మళ్ళీ కొత్తగా అయితే చేద్దాము. ఓకే, నెక్స్ట్ వీడియోస్ అనేవి అయితే వేరే లెవెల్ అయితే ఉంటాయి. థంబ్నెయిల్స్ కూడా అయితే ఒక లెవెల్ అయితే చేపించాను. సో మనకి దాదాపుగా చాలా ఖర్చు అవుతుంది. కానీ మీకోసం ఒక మంచి ఫుటేజ్ తేవడం కోసం మీకోసం అనేది అయితే ఈ వీడియోస్ అనేవి అయితే మళ్ళీ తెస్తాను. మీరు ఇలానే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటే చాలన్నమాట. జస్ట్ ఎప్పుడు చేశాను అంటే జస్ట్ 3 days బ్యాక్ మాత్రమే నేను వచ్చేసి ఛానల్ అయితే చేశాను. బట్ నాకు వచ్చిన సపోర్ట్ అయితే వేరే లెవెల్ వర్త్ వర్మ. ఈ ఒక్క వీడియోలోనే మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనకి ఇక రాని వీడియోస్లలో ఇంకెంతమంది వస్తారు ఒక్కసారి ఉంచుకోండి. బాధగా ఉంది పాత ఛానల్ పోయినందుకు. ఎందుకంటే పాత ఛానల్లో ఇప్పుడిప్పుడే రీచ్ వస్తుంది. మన అరుణాచలం వ్లాగ్స్ అనేవి అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు రీఅప్లోడ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే తెప్పిస్తాను. ఇదైతే నా మాట అని మీరు చెప్తే నేనైతే పెడతాను. ఎందుకంటే మీరు చెప్పండి నేనేం చేయలేను. అరుణాచలం వ్లాగ్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటే చేస్తాను. అన్ని ఫుటేజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దాని మందం వరకు మనమైతే వీడియోస్ అనేవి అయితే చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఛానల్ వచ్చేసి అయితే ఫస్ట్ వీడియో అనమాట ఇదే. అండ్ ఓకే, అండ్ దీనికి 24 likes. అండ్ అలాగే ఇది వచ్చేసి అయితే నార్మల్ ఇప్పుడు యూట్యూబ్లో చూసే వ్యూస్. అండ్ ఇది వచ్చేసి మన కరెక్ట్ వ్యూ అంటే ఇప్పుడు రియల్ టైం వాచింగ్ అనమాట. 222 అంటే మొత్తం ఓవరాల్గా 222 వ్యూస్ వచ్చాయి. మీరు ఈ వీడియో అప్లోడ్ చేసే టైంలో ఎన్ని వ్యూస్ ఉంటాయో నాకు కూడా తెలియదు. నేనైతే అందాక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 1 or 2 1.5K దాకా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే మన అనలిటిక్స్లోకి వెళ్ళిపోతే మాత్రం మనకి 15 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో మనకి ఇంకా ఛానల్ వచ్చేసి అయితే అప్డేట్ అయితే కాలేదు. ఓకే, మనకి ఇవాళ వ్యూస్ అనేవి అయితే ఎక్కువ అయితే రావడమే జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క థంబ్నెయిల్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా అయితే ఉంటుంది. సో మీకు ఎనీ అప్కమింగ్ వీడియో అప్డేట్ కూడా అయితే దాంట్లో అయితే అందిస్తాను. ఓకే, అండ్ ఇక మనమైతే ఇదే అనమాట మన కొత్త ఛానల్. అండ్ దీనికి వచ్చిన కామెంట్స్ వచ్చేసి అయితే నేను చదవలేదు ఇంతవరకు. ఓకే,
ప్రశాంత్ నాని గేమింగ్ ఐ ఆమ్ ఆల్వేస్ సపోర్ట్ యూ అంట. థ్యాంక్ యూ మమ్మ, థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఆహా కేవీఎస్ ఐ విల్ సపోర్ట్ యూ. ఓకే థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడైతే మనకి 3 కామెంట్స్ మాత్రమే వచ్చాయి, సో అంతగానం అయితే రాలేదు. సో మేబీ ఫ్యూచర్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే ఇక మ్యాటర్లోకి వస్తే మాత్రం సారీ గైస్, నేనే ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే మాత్రం ఏమన్నా వల్గర్గా మీకు నచ్చని వేళ మాట్లాడితే మాత్రం ఐఎమ్ రియలీ సారీ. నేను చేసినా చేయకపోయినా మీకు ఒకవేళ తప్పు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సారీ. ఈ ఒక్కసారికి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి మన ఛానల్ వచ్చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే మంచి వీడియోస్ కంటెంట్ అనేవి అయితే మీకు అయితే అందిస్తాను ఇప్పటి నుంచి. సో ప్లీజ్ గాయస్, ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి వచ్చేసి అయితే సో సపోర్ట్ అయితే ఇప్పుడు మనకి సపోర్ట్ అనేది అయితే కావాలి. కొంచెం దయచేసి మనకి సపోర్ట్ అయితే ఇవ్వండి, సపోర్ట్ అయితే అందించండి ప్లీజ్ గాయస్. సో రియల్లీ మిమ్మల్ని దండం పెట్టి అయితే అడుగుతున్నా, చేతిలో దండం పెట్టి జోడించి మీకైతే అడుగుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనకి బెల్ ఐకాన్ వల్ల నా ఒక వీడియోస్ అనేవి అయితే మీకు నోటిఫికేషన్ అయితే అంతే కాబట్టి సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి కూడా థంబ్నెయిల్స్ అనేవి అయితే చాలా బాగా నేనైతే రెడీ చేస్తున్నాను. నాకు నిజంగా నమ్ముతారో లేదో ఒక్క థంబ్నెయిల్కి నాకు ఛార్జ్ చేసింది మాత్రం 50 రూపీస్, 50 రూపాయలు. అందుకని ఇప్పుడు థంబ్నెయిల్స్ నేను చేసుకోవాలా లేకపోతే వాళ్ళతో చేయాలైతే అర్థం కావట్లేదు. మ్యాక్సిమం టైమ్స్ ఒకవేళ మంచి బెటర్ వీడియోస్ ఉండే మాత్రం ఖచ్చితంగా చేపిస్తాను. నాకు ఒకవేళ ఈ నార్మల్ వీడియో అంటే మాత్రం నా చేతులతోనైతే నేను చేసుకుంటాను. అదైతే పెద్ద విషయమేం కాదు. సో మనం చెప్పాలంటే అదొక పెద్ద విషయమే కాదు థంబ్నెయిల్ చేయడం. కాకపోతే కొంచెం టైం అనేది అయితే దొరకట్లేదు మనకి. టైం అంటే చేసినా కూడా అయితే అంతగానో రిజల్ట్ అయితే రావట్లేదు. సరే ఇంకా చూసుకున్నట్టయితే ఛానల్ ఎందుకు పోయిందని మాత్రం ఇప్పుడు నాకు ఇంతవరకు క్లియర్ విజన్ అయితే లేదు. అంటే క్లియర్గా నాకైతే ఏం తెలియదు. అందుకని మనమైతే దాని గురించి అయితే ఒకవేళ నాకు దాని ఏమైంది అని అయితే తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే రెస్పాన్స్ అనేది అయితే ఇస్తాను. ఈమెయిల్ వస్తుంది కాబట్టి ఏమైందని చెప్పొచ్చు కదా అంటే ఆ ఈమెయిల్ కూడా నాకేం అర్థం కావట్లేదు. సివియర్ అండ్ రిపీటెడ్ పెట్టాడు అసలు నాకేం అర్థం కాలేదు. సివియర్ కంటెంట్ అన్నాడు. మనమైతే చేసింది ఏంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లేదా మనం ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే మాత్రం నువ్వు తిరుపతి అరుణాచలం వేయం దానివల్ల ఏమన్నా తీస్తే ఏమన్నా అవుతుందా అంటే అది నేను అక్కడ మీరు ఆ వీడియోస్ ఒకవేళ మీకు అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు చూసుకోండి ఏ వీడియోలో అయినా కానీ మా కజిన్స్నే చూపించినా కానీ దేవాలయాన్ని కానీ ఒకవేళ ఏమంటారు దేవాలయాన్ని చూపించేటప్పుడు ఒకవేళ పర్మిషన్ నేను వీడియో తీసుకున్నా లేదా నాకు అవసరమే లేదు అసలు నేను అంటే అవసరం లేదంటే మనకి అక్కడ పర్మిషన్ లేనప్పుడు నేను తీయలేకపోయా. అందుకే నేను వదిలేస్తాను. కాబట్టి వాళ్ళు ఒకవేళ వీడియో దానివల్ల పోయిందంటే మాత్రం నో, మ్యాక్సిమం అందరైతే అంటున్నారు నాతోని. సో దానివల్ల అయితే కాదు, నేనైతే కరెక్ట్గా చెప్తున్నాను, రియల్లీ చెప్తున్నాను. దానివల్ల అయితే కాదు. మీకు ఇవి రీసెంట్ వీడియోస్ చూసుకున్నా కూడా ఒకవేళ నేను అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ చూసుకున్నా కూడా నేను వచ్చేసి ఎలాంటి దేవుని కానీ దేవాలయాలు కానీ అంటే నార్మల్ ఇట్లాంటి ఈ యొక్క అంటే ఏమంటారు గోపురాలు అంటే ఏమన్నా ఉంటే అందంగా ఉంటే తీస్తాను, అలాగే పర్మిషన్ ఉంటే తీస్తానే తప్ప నేను ఏ ఒక్క వీడియోలో కూడా దేవుడిని చూపించి దేవుడి విగ్రహాలు చూపించి మాత్రం అలాంటివి అస్సలు చేయలేదు. జస్ట్ మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మన కజిన్స్తో ఉన్నాము, ఈ యొక్క కామెడీ అంటే వాళ్ళు చేసే పనులని ఎంటర్టైన్మెంట్ వీడియో తీసానే తప్ప నేను ఏ ఒక్క దేవాలయాన్ని కూడా అయితే చూపించలేదు. అంటే ఏమంటారు గోపురాలే చూపించా తప్ప నేను ఏది కూడా నేను తీయలేదు. సారీ గైస్, మర్చిపోయా, సారీ. గోపురాలు తప్ప నేను ఏ వీడియో తీయలేదు గైస్. గోపురాలు కూడా తీయడం తప్ప అంటే మాత్రం అది మనం గోపురాలు ఏముండదు గైస్. ఇట్లాంటి గోపురాలు మనకి ఆడ ఉంటాయి కాబట్టి బాగున్నప్పుడు తీస్తాం, కొన్ని ఫోటో షూట్ చేసుకుంటాం అంతే, ఏం లేదు. కానీ దానివల్ల అయితే అసలు ఎఫెక్ట్ కాదు. అండ్ అలాగే మీకు ఇంకా డీప్గా మన ఛానల్లోకి వెళ్తే మాత్రం నేను నా ఫ్యామిలీ ఆర్ నా కజిన్స్ ఆర్ మై ఫ్రెండ్స్ ఓకే అంతే, లేదా ఫుడ్ బ్లాగ్స్. దానికి మించి ఒక వీడియో కూడా ఒక వ్లాగ్ అయితే నేనైతే తీయలేదు. ఇదైతే నా వరకు అయితే నాకు తెలిసి మీరు ఏమనుకుంటారేమో నేను మా ఫ్యామిలీని మా కజిన్స్ని లేదా నన్ను నేను తీసుకున్నాను తప్ప ఏ ఒక్క తప్పు కూడా అయితే నేను చేయలేదు. చెప్తున్నా కదా, ఏ ఒక్క తప్పు కూడా నేను చేయలేదు.
సారీ గైస్, ఒక కాల్ అయితే వచ్చింది. సో కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు మీకోసం. ఓకే, అండ్ ముందే చెప్తున్నాను, ఇప్పటి నుంచి అయితే మంచిగా వీడియో చేస్తాను. ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో ఒకసారి మనస్ఫూర్తి ఒక ఛాన్స్ ఇచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే మంచి వీడియోస్ అనేవి అయితే చేస్తానన్నమాట. ఒక్కసారి నమ్మి సబ్స్క్రైబ్ చేయండి, మీకైతే మోసం అయితే అస్సలు చేయను. ఓకే గైస్, యు ఆర్ వాచింగ్ మనీ బ్లాగ్స్. దిస్ ఈజ్ మనీ సాయి. సో యు ఆర్ వాచింగ్ మనీ బ్లాగ్స్ 9848. అండ్ ఈ వీడియో ఎక్కడితోనైతే ఏం చేస్తున్నాను, ఒక్కసారి నమ్మను మనస్ఫూర్తిగా. అండ్ అలాగే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ప్రతి వీడియో మంచిగా అందిస్తాను. ఓకే గైస్, బై బై, టాటా, టేక్ కేర్. ఈ స్మైల్ కూడా ఫేక్ స్మైలే చెప్తాను. ఇక వీడియోస్లలో స్మైల్ చేయాలి కాబట్టి తప్పట్లేదు. ఏందో తెలియని బాధ, ఎక్కడో తెలియని బాధ. 5 సంవత్సరాలు యూట్యూబ్లోకి వచ్చి ఏదో తెలియని బాధ. ఆ బాధలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఇక తప్పదు. ఇట్లాంటి ఫేసెస్ని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి. కానీ ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటా కానీ అసలుకి ప్రాబ్లంకి రీజన్ లేకుండా ప్రాబ్లం వస్తే నేనేం చేయాలి? నా తప్పు లేని ప్రాబ్లం వస్తే నేనేం చేయాలి? ఐఎమ్ హెల్ప్లెస్. ఛానల్కి ముందే చెప్తాను, ఐఎమ్ హెల్ప్లెస్, టోటల్లీ హెల్ప్లెస్ నేను ఛానల్కి. నాకు తెలియని రీజన్ అసలు ఎందుకు చేశారు కూడా తెలియదు. సరే, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఇలాంటి తప్పు లేకుండా తీస్తాను. బై గైస్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.